దావీదు వంటి సహనం కలిగి ఉన్నావా? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. కీర్తనలు 41. దావీదు సహనంతో దేవుని కొరకు కనిపెట్టెను అని చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితిలో దావీదు సహనమును కలిగి ఉన్నాడు అంటే, ఎక్కడో గొర్రెల కాపరిగా తన చిన్న మందను మేపే దావీదు దేవుని ప్రణాళిక చొప్పున తండ్రి మాటకు విధేయుడై యుద్ధమునకు బయలుదేరి వెళ్ళిన అన్నల గురించి క్షేమ సమాచారం కొరకు అక్కడికి వెళ్ళడం, మహోన్నతుడైన దేవుణ్ణి, ఆయన ప్రజలను సున్నతి లేని గొల్యాతు తిరస్కరిస్తూ మాట్లాడుతూ ఉన్న మాటలను బట్టి గొల్యాతును చెప్పడం, ప్రజలందరూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరి అని 1 సమూయేలు 18:7 అని పలికిన మాటలతో సౌలుకి దావీదుపై మొదలైన ద్వేషం, పలుమార్లు చెయ్యని పాపమునకు ఏ నేరము చెయ్యని సుబుద్ధిగల దావీదును చంపాలి అని తరుముతున్న ప్రతిసారి సౌలును చంపగలిగిన శక్తి, సహాయము చేయగలిగిన సైన్యం, మిత్ర బృందం తనతో ఉన్నప్పటికీ, చంపే అవకాశము దావీదుకు వచ్చినప్పటికీ కూడా దావీదు సౌలుకు ఏ హాని తలపెట్టలేదు. అతను జీవం గల దేవుని అభిషేకం నొందినవాడు. 1 సమూయేలు 24:10 అని గ్రహించి తరుముతున్న, వెంటాడుతున్న, ప్రాణపాయం కలుగజేస్తున్న ప్రతిసారి కూడా సౌలు నుండి సహనంతో పారిపోయాడు దావీదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు కలగకుండా చేయును. ప్రసంగి 10:4 అనే వాక్య ప్రకారంగా దావీదుకి ఎలాంటి అపాయము కలగకుండా సౌలు నుండి ఎప్పటికప్పుడు దేవుడు దావీదును కాపాడుతూనే వచ్చారు. ఫలితముగా దావీదు ప్రమేయం లేకుండానే సౌలు తనని తాను పొడుచుకుని చనిపోయాడు. 1 సమూయేలు 31:3-4 ఈ మాటలు మనకి కనిపిస్తాయి. తన ప్రాణ స్నేహితుడే, ఎప్పుడు వెన్నంటి ఉండేవాడే, తన ఆప్తుడైన మిత్రుడైన అహితోపెలు, అదే విధముగా కన్నబిడ్డ అబ్షాలోము. కీర్తనలు 41:9 ఇద్దరు తనను మోసం చేసి రాజ్యమును స్వతంత్రించుకున్నప్పుడు బలవంతుడు, ధైర్యశాలి, యుద్ధవీరుడైన దావీదు ఒక్క మాట సెలవిస్తే క్షణాల్లో వారి ఇరువురిని హతం చేయగల సైన్యం, అధికారం తనకి ఉన్నప్పటికీ కూడా వారి ఇరువురికి ఎలాంటి హాని తలపెట్టకుండా పారిపోయి 2 సమూయేలు 15:14 కొండలలో దాక్కున్నాడు. సహనంతో వారి ఇరువురి ఆలోచనలను తారుమారు చేయమని వేడుకున్నాడు. 2 సమూయేలు 15:31 దావీదు ఫలితముగా దావీదుకు ఎలాంటి నాశనం కలగకుండానే, దావీదు ప్రమేయం ఏమీ లేకుండానే వారి ఇరువురు మరణించారు. దావీదు ఏ విధముగానూ తన సొంత నిర్ణయాలు తీసుకోలే, తన మనస్సును అనుసరించి కోపాన్ని బట్టి నడుచుకోలే, బాధను బట్టి ఆలోచించలే. కానీ ప్రతి విషయంలోనూ దావీదు సహనం కలిగి దేవుని తీర్మానం కోసం, దేవుని కార్యం కోసం ఎదురుచూసు సహనంతో దేవుని కొరకు కనిపెట్టాడు. ఫలితంగా దావీదుపై పోరాడిన పన్నగాలు పన్నిన, బాధపడిన ప్రతి సమస్య విషయంలో దేవుడే కలుగజేసుకున్నారు, తన కార్యం చేశారు. దావీదుని హెచ్చించారు. ఓర్పు వలన గొప్ప ద్రోహ కార్యములు జరగవు. ఓర్పు వలన మన ప్రాణం దక్కించుకొనగలం. ఓర్పు వలన ఆదరణ, నిరీక్షణ కలుగుతుంది. సహనం వలన ప్రతి కార్యమును దేవుని ద్వారా సఫలం చేసుకోగలం. సహనం వలన మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన తొందరపాటు తరమును, ఆవేశమును విడిచిపెడదాం. స్వభావ సిద్ధంగా, సహజంగా మనలో ఉండే ఈ తొందరపాటు తనమును, కోపమును, ఆవేశమును తీసివేసి సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకుందాం. ఇదేనండి దావీదు వంటి సహనం. నీవు కలిగి ఉన్నావా? గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలండి.